చెప్పండి కేసీఆర్ గారు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది? చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంటే పూజలు కానివ్వండి, పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయడంలో కానివ్వండి, వృక్షాలు అదే హరితహారం ఏదైతే చేసిండ్రో దానిని వృక్షాలను పెట్టడము, వాటికి మొక్కలకు నీళ్లు పోయడం, అన్ని పండ్ల పంపిణీలు, రక్తదానాలు చాలా బాగా జరుగుతున్నాయి. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. తెలంగాణ అంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అందరూ బిడ్డలకు జన్మనిస్తే తల్లికే జన్మనిచ్చిన పునర్జన్మనిచ్చిన బాపు కేసీఆర్ కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఆయనకు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కేసీఆర్ గారు ఎప్పుడు భవిష్యత్ కార్యాచరణ అనేది ఏముండదు. మేము ఇప్పుడు బాగానే ఉన్నాము, భవిష్యత్తులో కూడా బాగానే ఉంటాము. అధికారం కోల్పోయినంత మాత్రాన ప్రజల గుండెల్లో మా స్థాయి దిగిపోయింది అనేది అవాస్తవం. అధికారం కోల్పోయిన తర్వాతనే కేసీఆర్ గారి విలువ తెలిసి వచ్చింది. ప్రజలు తప్పు చేసింది తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఏది వచ్చినా కూడా కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి అని ప్రజలే కోరుకుంటారు. కులగణన ఒక తప్పుల తడక. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి అనేటోడు పరిపాలన చేతగాక ఏదన్నా సమస్యలను పరిష్కరించలేక కులగణన కూడా చక్కగా చేయలేని తెలివిలేని దద్దమ్మ అని తెలిసేసుకున్నాడు. అప్పుడేమో కేసీఆర్ గారు 2014లో చేసినప్పుడు 50 ఒక్క రోజే చేసింది కానీ అది పర్ఫెక్ట్ చేయలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ చేసినని చెప్తా ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే దుబాయ్ లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సర్వేలో పాల్గొన్నారు. నువ్వు తెచ్చిన కులగణల ఎవరు పాల్గొన్నాడు, ఎవరు పాల్గొనలేదు. రెడ్డిలు ఎట్లా పెరుగుతారు, బీసీలు ఎట్లా తగ్గుతారు, ఎస్సీలు ఎట్లా తగ్గుతారు? ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తాను? నువ్వు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని పెట్టినవు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి బీసీలను తక్కువ చేసి చూపించినావు. బీసీలు నీకు కర్రు కాల్చి వాత పెడతారు అనేసి, ధర్నాలు రాస్తారోకాలు అవుతానే అనేసి, కుల సంఘాలు వచ్చి మీ మీద దాడి చేస్తారు అనేసి మళ్ళా రీసర్వే అని పెడతాను. సమగ్ర కుటుంబ సర్వే చేయబట్టే రేవంత్ రెడ్డి చేసిన కులగణన తప్పు అని తేలింది. బీఆర్ఎస్ పార్టీ విజయం అది. ఇప్పుడు బహిరంగ సభలు కానీ లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పారు 3.5 సంవత్సరాలు మనం ఓపిక పట్టాలి, ఓపిక పెట్టి ఇదే అందరుగా పనిచేసుకుంటా పోవాలని చెప్పి కార్యకర్తలు కూడా పిలిపించారు. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓపికతో ఉన్నాము, ఓపికతోనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాము, ఓపికతోనే ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతాడు. వాడు మాట్లాడే మాటలకు తెలంగాణ రాష్ట్రంలో తిరగకపోతుండే ఇంకోటి ఈ 14 జిహెచ్ఎంసీ అభివృద్ధి ఏమైనా జరిగిందా? తర్వాత హైడ్రా గురించి అయ్యా 14 నెలలకు వచ్చింది కాబట్టి 14 నెలలల్లా తెలంగాణ రాష్ట్రానికి గాని, జిహెచ్ఎంసీకి గాని, అసలు రైతులకు గాని, అవ్వ అక్కలకు గాని, అన్న తమ్ములకు గాని, విద్యార్థులకు గాని, నిరుద్యోగులకు గాని కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం. చేసింది చెప్పుకునే తెలియలేదు. చేసింది చెప్పుకోవడం, అసలు చేస్తే కదా చెప్పుకోవడానికి. చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేకనే కులగణన తప్పుల తలకే అని తెలిసి స్థానిక సంస్థలు వాయిదా వేసుకున్నారు. రేపు రాబోయే ఎన్నికలల్లా ఎన్నిక ఏదైనా కూడా రేవంత్ రెడ్డికి బాంబు పెడతారు. ఇక ప్రజలు ఇప్పుడు మొన్నటిదాకా బాంబులు పెడతాం అన్నారు కదా, ఇప్పుడే రేవంత్ రెడ్డి కింద బాంబులు రెడీ పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలందరూ.